మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి మనం ఎంతో క్రమాన్ని కలిగి ఉండాలి. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటి? సెల్ ఫోనే డిస్టర్బెన్స్ చేసేస్తారు మనల్ని. కాబట్టి మనం దాన్ని చాలా కంట్రోల్ చేయాలి. నువ్వు దాన్ని కంట్రోల్ చేయకపోతే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక లేదా ఒక ఉద్దేశాన్ని, ఇంకా చెప్పాలంటే శ్రద్ధ కలిగి ఉంటాడు. నీ మీద నీకు శ్రద్ధ ఉండదు, నీ పిల్లల మీద కూడా నీకు శ్రద్ధ ఉండదు. తల్లిదండ్రులు మీద కూడా పిల్లలకు శ్రద్ధ ఉండదు వాళ్ళు వృద్ధులైనప్పుడు. బంధువులకు కూడా మన మీద శ్రద్ధ ఉండదు. కానీ మన విషయంలో ఒక ఆయన ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉంటాడు. మన పట్ల ఒక బాధ్యతను ఆయన కలిగి ఉంటాడు. నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్యాన్ని చూద్దాం. ఆది కాండం 8 మొదటి వచనం. ఇక్కడ దేవుడు నోవాహుని, తన భార్యని, తన 3 పిల్లలను, కోడళ్లను, పక్షులను, పశువులను, ఏమండి వైల్డ్ యానిమల్స్, పులులు, సింహాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కొయ్యవు, తోటల్లో కూర్చుకును. ఆయనను మీ పరలోకపు తండ్రి కదా ఏం చేస్తున్నాడు? పోషిస్తుంది. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏమండి ఎప్పుడైనా అనుకున్నావా? నువ్వేమనుకుంటావంటే నేను ఒక చేతకాని వాడిని, వ్యర్థమైన వాడిని, పనికిమాలని, పని చేయలేని వాడిని, నేను వేస్ట్, నా భర్త నన్ను మాటి తిడుతున్నాడు, నేను ఏం చేయగలను? నా భర్త నన్ను జ్ఞాపకం చేసుకోడు, నా భార్య నన్ను జ్ఞాపకం చేసుకోదు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఆరోగ్యం పోయింది, పిల్లల పెళ్ళి ఎట్లా కదా, ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. వస్తాయా? జాబ్ లేదు, జాబ్ లెస్, వ్యాపారం లేదు, నేనేం చేయగలను అనుకుంటావు. కానీ ఆయన చిన్న పక్షుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరినండి? నీవు పక్షుల కంటే శ్రేష్టమైన వ్యక్తి అని ఎప్పుడైనా తలంచుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నేను దేవుని దృష్టిలో ఉన్నవాడును, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా పట్ల ఆయన పూచి తీసుకుంటున్నాడు, నా పట్ల, నా పిల్లల పట్ల, వారి భవిష్యత్తు విషయంలో ఆయన ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎప్పుడైనా తలంచావా? నీవు ఆయన్ని మర్చిపోయావు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి. ఈ ప్రచండమైనటువంటి ఈ వర్షము ఆకాశ తుమ్ములిపబడ్డ కింద చదవండి. అగాధ జలముల ఓటలను ఆకాశ తూములను మూయబడును. ఒకప్పుడు తెరవబడ్డాయి, ఇప్పుడు మూయబడ్డాయి. ఎవరిని బట్టి? నోవాహు చిన్న కుటుంబాన్ని. నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడా? నిన్ను పోషించడా? నిన్ను సంరక్షించడా? నన్ను మర్చిపోతాడా దేవుడు? అయితే నీవే దేవుడును అనేక మార్లు మదించి కాలు జాడించి ఆయన పోవద్దన్న చోట్లకు పోయావు, ఆయన చూడొద్దన్నది చూసావు, ఆయన చేయొద్దన్న చేసుకుంటూ ఉంది. కానీ ఆయన నీ చిన్న కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేశాడు కదా. నీవే మర్చిపోయావు. నీ పట్ల, నీ ఆత్మ పట్ల నీకు శ్రద్ధ లేదు, ఆయనకి శ్రద్ధ ఉంది. ఆయనకి ఏముందండి? శ్రద్ధ ఉండి ఇంకా ఆకాశ తుమ్ములు ముయ్యకపోతే, ఓటలు ఆపకపోతే వీళ్ళు ఏమైపోతారు?
అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన పట్ల ఉన్న శ్రద్ధే ఈ రోజు నా పట్ల, మీ పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నేను వాక్యం చెప్పగలుగుతున్నాను, మీరు వాక్యం వినగలుగుతున్నారు. లేకపోతే ఆయనని జ్ఞాపకం చేసుకోకపోతే మనం అందరం కరోనా బ్యాచ్ లో కలిసిపోదు. ఏ బ్యాచ్? కరోనా బ్యాచ్ అంటే ఏముండదు, కనీసం ఇంత పౌడర్ కూడా ముఖం మీద ఉండదు. ఆ భార్య పిల్లలు చూసుకుంటాం పడలేదు ఉందా? అదిగమ్మా మీ డాడీ శవం అక్కడ చుట్టూ పెట్టాం, పొట్టంలాగా చుట్టూ పెట్టాం చూస్తారంటే వద్దండి, ఆయన కరోనాతో చనిపోయాడు, ఇప్పుడు మేము వెళ్తే మాకు వస్తుంది. లోపడేమో చూసుకోవాలని ప్రేమ ఉంది, కానీ దగ్గరికి వెళ్తే మేము ఉండమేమో. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం ఈ రోజు ఎలాగున్నాం. నీవే ఆయన్ని మరిచింది. ఇక్కడ నోవాహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా వారి జీవితాల్లోకి కొత్త భూమిని, కొత్త ఆశలను, కొత్త తలంపులను, ఉద్దేశాలు, ప్రణాళికలైన ఏర్పాటు చేస్తే ఈ రోజు మనం అందరం ఉన్నాం. ఒకవేళ మన జీవితాల్లో, మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా నా పని అయిపోయింది, నేను ఇంకా ఏం చేయలేను, పిల్లలకి ఏం సంపాదించలేను, ఇల్లు కట్టలేను, మనం చదివించలేను, ఏంటో అగాధం అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటే పొరపాటే. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆయన నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం నోవాహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడిని జ్ఞాపకం చేసుకోడా. ఆదికాండం 22వ అధ్యాయం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె లేదని అడగగా అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనెను. సరిపోదు కదండి. ఇప్పుడు 13వ వచనం చదువుకుందాం. అబ్రాహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తోగులుకుని ఉన్న ఒక పొట్టేలు కనబడిను. అబ్రాహాము వెళ్ళి పట్టుకుని తన కుమారునికి మారుగా అర్పించెను. సరిపోదు. ఇక్కడ ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇస్సాకు. ఎవరినండి? ఇస్సాకు. ఒక ప్రణాళికల నీకంటే ముందే, నీ అవసరతలు నీకంటే ముందే ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీకంటే ఎత్తైన స్థలంలో ఉన్నాయి. నువ్వు ఎక్కాలి కదా. విశ్వాసపు కొండ. అదే కొండ అది? ఏమండి? మోరియా పర్వతమా కదండి. ఇక్కడ ఈ పర్వతానికి మనం ఏం పేరు పెట్టుకోవాలి? ఏమండి? విశ్వాసపు కొండ కదండి. అక్కడికి వెళ్తేనే కానీ అబ్రహాం కనుడికి ఏం కనపడలేదు? పొట్టేలు కనపడలేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకేం కనపడవు. ఏంటి పరిస్థితి అనుకుంటాం, ఎక్కడ కనపడవు ఏమి అందుబాటులో. ఇప్పుడు విశ్వాసపు కొండ ఎక్కాలి. దావీదు అన్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. ఎక్కగలవా? 10 మంది ఎక్కలేరు. మా వల్ల కాదండి, మేము విశ్వాసం ఉండలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలండి. ఎక్కాలి కదా. ఈ కొండ ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలియదు, కానీ రాయబడలేదు. కానీ మరి 1 రోజు ఎక్కారో 2 రోజులు ఎక్కారో తెలియదు, కానీ మొత్తం మీద ప్రయాసపడి తండ్రి కొడుకులు ఎక్కారు. ఎక్కితే దేవుడు అక్కడ ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుని, అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, ఈ కత్తి తీసి పైకెత్తగాని ప్రభు అన్నాడు, ఆ చిన్నవాని మీద చెయ్య వేయకము, అతన్ని ఏమీయో చేయకు. వదిలేశాడా? ఇస్సాకుని మర్చిపోయాడా దేవుడు? అబ్రాహాముని మర్చిపోయాడా? నేను ఎలా మర్చిపోతాడు? అంటే నీ కోసం ముందే ఉంది ఆశీర్వాదం. కానీ అక్కడ దాకా ఎక్కాలి కదా. మనం కొన్నిసార్లు మనం వేసారిపోతాం. మేము ఎక్కలే వెళ్ళిపోమ్మ వాళ్ళ కాదు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ వ్యాధులు వాళ్ళ కాదు. ఇది బాబు ఎక్కాలి. ఇది ఎక్కడి చిక్కడి ఉంది? బలిపీఠానికి ఎడం పక్కో కుడి పక్కో మొత్తం మీద ఆ పర్వతం మీద ఉంది. వీళ్ళని ఎక్కకుండా, అబ్రాహాం ఎక్కకుండా వెనకొచ్చేస్తే ఎంత ఆశీర్వాదం పోయేవాడు, పోగొట్టేసుకునేవాడు. దేవుడు ఇస్సాకు పట్ల ఏం కలిగి ఉన్నాడు? ప్రణాళిక. మరి నీ పట్ల ప్రణాళికలు లేవా? కాదండి, నువ్వు ఎక్కాలి కదా. బహుమతి ఎక్కడ ఉంటది కదా? నీ ముందు ఉంటది బహుమతి. అక్కడ దాకా నువ్వు పరుగుని వెళ్ళాలి.
వెళతైన తప్ప బహుమతి నీకు రాదు. కాబట్టి ఇక్కడ ఇసాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్నును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇసాకు నిమిత్తము సిద్ధపరిచినటువంటి చక్కటి ఆ పేలును ఆయన బదులుగా నీకును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కింద ఏముంటదంటే 16వ వచనంలో, ఒక్కడైనా నీ కుమారుని ఈయ వెన్ను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదిరప. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. ఆయన నీ పట్ల బాధ్యతను కలిగి ఉన్నాడు, నీ పట్ల పూచి కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు ఆయన జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? విశ్రాంతి దినము ఆచరించటం మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది ఆదివారాలు కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఏదో ఓటీ ఏదో మార్నింగ్ లేక ఆఫ్టర్నూన్ ఏదో ఉందనుకోండి, అది ఓకే. ఉదయం డ్యూటీ, మధ్యాహ్నం డ్యూటీ, ఇంకా ఆదివారం లేదు కదా. నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తానే ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు కదండి. ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాడు, విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు కదా. ఆయన మనల్ని కాపాడే దేవుడు. యోహాను సువార్తలో 15వ వచనం మొదటి వచనంలో, నా తండ్రి వ్యవసాయకుడు నిన్ను పోషించేవాడు, నీ పిల్లలను పోషించేవాడు, నిన్ను దీవించేవాడు. ఇసాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి నిన్నును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కదా. నువ్వు పక్షుల కంటే శ్రేష్టమైన వాడివి. అలాగని దేవుడు ఈ భూమి మీద ఎవరిని విడిచిపెట్టడు. తన యందు భయభక్తులు గలవారిని ఎన్నడను విడిచిపెట్టడు. ఆయన త్రోసివేయడు. నీవే ఆయన త్రోసి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది? తండ్రిని విడిచి వెళ్ళిన కుమారుని పరిస్థితి ఏమైంది? వస్త్రాలు లేవు, ఆహారం లేదు, అందం వికారం ఆయన కదా. అయినా తండ్రి ఆయన్ని విడిచిపెట్టి కదా. నీవు దేవుని విడిచిపెట్టేస్తే వికారము, వస్త్రహీనుడు అయిపోతావు కదండి. కరువులో ఉండాలి, లేమిలో ఉండాలి, బాధలో ఉండాలి. కాబట్టి తన యందు భయభక్తులు కలవారిని ఆయన ఎన్నడను మర్చిపోయేవాడు కాడు. జాగ్రత్త. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ పట్ల పూచిని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన శ్రద్ధను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడను విడిచిపెట్టేవాడు కాడు. మనమే కొన్నిసార్లు కొన్ని అవిధేయతలు చేసి దేవుడు ఏం చేస్తున్నా విడిచిపెట్టేస్తా. మార్కు 8 ఆ దినమున మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇంట్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చదువుకుందాం. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన వ్యక్తిని యేసు ప్రభు వారిని ఎతికినప్పుడు నీకు దేవుడు ఏమైనా తప్పు చేస్తాడా? ఆయన నిన్ను మర్చిపోతాడా? 3 దినాలు బట్టి వాళ్ళంట యేసు ప్రభు కొండ మీద ప్రసంగాలు చేస్తుంటే కూర్చుని ఓపిక వాక్యం విన్నారంట. మన ఓపిక తక్కువ. ప్రార్థనలో ఓపిక ఉండదు, బైబిల్ చదివి విషయంలో ఓపిక ఉండదు, ఉపవాస ప్రార్థనలో ఓపిక ఉండదు. 3 దినాలు ఓపికగా ఉండి తిరిగి వెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడు, కనికర పడ్డాడు, వారిని విడిచిపెట్టలేదు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఒట్టిగా పంపిస్తాడా? వారంట తిని తృప్తిగా తిన్నారంట. ఎలా తిన్నారండి? తృప్తిగా. దేవుని యొద్ద లేనప్పుడే కదా నీకు అసంతృప్తి.
తండ్రిని విడిచి వెళ్ళినప్పుడే కదా పొట్టు దొరికింది. ఆ పొట్టు కూడా దొరకలేదండి. పొట్టు కొరకే ఆశపడ్డాడంట. ఎప్పుడండి కరువు వచ్చేది, ఎప్పుడండి వ్యాధి వచ్చేది, ఎప్పుడు బాధ కష్టాలంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడే. ఆ ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అర్థమైందండి? నీవే కాదనుకుని దూరంగా వెళ్ళిపోయినప్పుడే నీవు వెంబడి సైతాన్ని వస్తాడు. వచ్చి నేనేం చేస్తాడా, వస్త్రహీనులుగా చేస్తాడు, బలహీనులుగా చేస్తాడు, పనికిరాని వారుగా చేస్తాడు. నీ మీద నీకే అసహ్యం పుట్టిస్తాడు. నీ రెక్కల కష్టము వ్యర్థమైపోతాయి. తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఎంత గొప్ప, ఓపికగా ఆయన యొద్ద కూర్చోవాలి. ఎంతమందికి ఓపిక ఈ దినాల్లో? ఏమండి, ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ఓపికగా వచ్చిన వాళ్ళు కదలకుండా ఉంటారు? కొంతమంది సమయానికి వచ్చేస్తారు కానీ ఫోన్ వస్తే బయటకు వెళ్ళిపోతారు. ఫోన్ వస్తే బయటకు వెళ్ళిపోవచ్చారు. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రమాన్ని కలిగి ఉండాలి. అలా పోవద్దు బయటికి, అన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలంతే. నేను దేవునితో గడపడానికి వచ్చాను కదా. అందుకే మీలో చాలా మందికి ప్రశాంతత లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటి? ఆయన అలక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? వస్తున్నారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది, దేవుని యొద్ద ఉంటారు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు ఆయన అన్నాడు అసంతృప్తితో పంపడం కదండి, పంపడం. నవ్వుతూనే వెళ్తారు. ఒకరోజు యేసు ప్రభువు వాక్యం చెప్తుంటే జన సమూహము ఆయన మీద పడిపోతున్నారంట. ఈ పడిపోయినందరూ కూడా అంత శ్రద్ధాభక్తులు లేనోళ్లే, కానీ శ్రద్ధతో భక్తితో ఒక ఆమె వచ్చి వెనకాల నుంచి ఎలా చేయబట్టి ఆయన వస్త్రాన్ని అలా వెంటనే వస్త్రాన్ని పట్టుకోగానే ఆమె బాడీలోకి స్వస్థ వచ్చింది. యేసు ప్రభు యొక్క శరీరం నుంచి ప్రభావం వెడలిపోయింది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, శిష్యులు పిలిచి, నన్ను ఎవరో ముట్టుకున్నారంటే ఆయన. వీళ్ళకి అర్థమవుతుంది, ఏంటి ప్రభా ఇంతమంది ఇంతమంది మీ మీద పడిపోతుంది, ఇంతమందిలో ఎవరని లేదు. ఈ వీళ్ళు పడడం వేరే, నన్ను ప్రత్యేకంగా పట్టుకుంది వేరే. మరి నువ్వు ఎలాగొస్తున్నావు దేవుని సన్నిధికి? ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎలా వస్తారు? ఆ చర్చిలో భోజనం పెడుతున్నారంట, సాంబార్ బాగుంటుంది అనేవాళ్ళు కొంతమంది. ఆ చర్చిలో స్వీట్ పంచుతున్నారంట, భలే ఉంటుంది అని కొంతమంది. ఆ చర్చికి వెళ్తే చల్లటి ఏసీ ఉంటుందంట అనేవాడు కొంతమంది. దేవుడు వీళ్ళు ఎవరిని పట్టించుకోడు. ప్రత్యేకమైన వారు ఆయనలో నుంచి ప్రభావం మెడలండి వెళ్ళినటువంటి రీతిని కలిగి ఉన్న వాళ్ళే ప్రభు పట్టించుకుంటాడు. కానీ వీళ్ళని పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు దేవుడు? చెప్పండి, ఎవరిని పట్టించుకుంటాడండి? అయ్యా మేమేదో మొక్కుకున్నాం, ఒక బస్తా దాన్ని పట్టుకొచ్చాం అని దేవుడు పట్టించుకుంటాడా? చెప్పండి అమ్మా. కోడి గుడ్డు తెచ్చాం, పిల్లని తెచ్చాం, తల్లిని తెచ్చాం. చాలా మంది పాస్టర్ గారికి పిల్లనే పెడతారు, తల్లిని పెట్టరు. మొన్న ఫ్రైడే మా చిన్నపిల్ల చిన్న జోక్ వేసింది. ఆ రోజు చికెన్ తిన్నది, ఎగ్ తిన్నది. అయితే పడుకుని ముందు, డాడీ ఎప్పు కింద వస్తున్నాక ఇది నిపోద్దు ఏంటమ్మా అంటే, డాడీ తల్లిని తిన్నాను పిల్లల్ని తిన్నాను కాబట్టి కొట్టుకుంటలేము లోపల అంటారు. తల్లిని పిల్లలు తింటాం ఏంటమ్మా అన్నాను. ఎగ తిన్నాను, చికెన్ తిన్నాను అంటే కోడి మాంసం తిన్నాను, ఆ రెండు లోపలే కొట్టుకుంటున్నాయేమో. ఎవరిని దేవుడు ప్రత్యేకంగా ఎవరి పట్ల ఆయన దృష్టి పెడతాడు? ఈమె ఆశతో వచ్చింది. ఎలా వచ్చింది? నేనేమైనా వెళ్ళాలని పట్టుకోవాలి ఆశ ఉందండి. ఆదివారం ఆచారంగా వచ్చేవాళ్ళు కొంతమంది, భార్య పోరు పడలేని వాళ్ళు కొంతమంది, భర్త రమ్మంటే వచ్చిన వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రులు రమ్మంటే వచ్చిన పిల్లలు కొంతమంది. ఏమైనా ప్రభావం నీలోకి వస్తుందా? నీ పట్ల ఆయన పుచ్చి కలిగి ఉంటాడు. ఎంతమంది పడలేదు యేసు ప్రభు మీద. ఎవరికైనా ప్రభావం కలిగిందా? ఎవరికైనా స్వస్థత వచ్చిందా? లేదు. ఆమె ఒక్కదానికే ఆమె సంతోషంగా తిరిగి వీళ్ళు తిని తృప్తిగా దేవుని యొద్దకు వచ్చి, నీవు ఎప్పుడైనా లేముతో వెళ్తావా? వెళ్ళగలవా? ఆయనని పంపగలడా? నేను సిగ్గుపరచగలడా? అవమానపరచగలడా? అబ్రాహాము ఇస్సాకు వీరు ఆ పర్వతం ఎక్కారు. మరి అబ్రాహాము హృదయంలో ఏం బాధ ఉందో తెలియదు, ఉందా లేదో నాకు తెలియదు. కానీ
ఈయన ఆలోచనలు ఆయనకు వచ్చినా తెలియదు, కానీ ప్రభు అన్నాడు ఆ పిల్లవాడి మీద చేయమో 10 పొట్టేళ్ళు ఇవ్వు అనగానే అబ్రాహాం ఒకరికి వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. ఏమొచ్చేసిందండి? నువ్వు చనిపోతావని డాక్టర్ చెప్పినప్పుడు మరలా మనం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆ టెస్టులు చేయించుకుంటే నీకు ఏ రోగం లేదు బ్రతుకుతపో అంటే ఎలాగుంటది చెప్పండి? ఎలాగుంటది? మొఖం వెలిగిపోతా ఉంటది. అబ్రాహాం జీవితంలో అదే జరుగుంటది కదా. నవ్వుతూ నీ పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? బాధ్యత. నాకు వయసు అయిపోయింది, కోడలు పట్టించుకుంటలేదు, కొడుకు పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకోకపోయినా దేవుడిని జ్ఞాపకం చేస్తుంది. యేసేపు ఒకరోజు జైల్లో ఉన్నప్పుడు ఒక అధికారిని అన్నట్టు నన్ను జ్ఞాపకం చేస్తాను. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారని 10 ఏమంటారంటే క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడా? 23వ వచనం చదువుకుందాం. అయితే పానదాయకుల అధిపతి యేసేపుని జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయాడు. మనుషులు ఏం చేస్తారా? నేను పూర్తిగా మర్చిపోతారు. కొడుకు తల్లిని మర్చిపోతాడు, కోడలు అత్తగారిని మర్చిపోతాయి, అత్తగారు కోడలు మర్చిపోతారు. కొన్నిసార్లు మీ సంఖలో పిల్లలే మర్చిపోరా? ఈ సెల్ ఫోన్ లో పడిపోయి పిల్లల్ని సంఖలో పిల్లలు ఉంటుంది, పిల్లల్ని ఎత్తుకుంటారు. ఒక ఆమె పిల్లలు వెనకాల వేసుకుని మొత్తం ఊరంతా ఎత్తుకుంటుంది. భార్య మాత్రం మర్చిపోతే నాకు అవసరం లేదు, ఆయన వెళ్ళిపో. ఆయన అంటాడు పుట్టింటే పో. దేవుడు మర్చిపోతాడా? ఈయన మర్చిపోయాడు. జైల్లో కలిసి ఉన్నారు వీళ్ళు. ఈ బాణదాయకం అనేటువంటి వ్యక్తి యేసేపుని, కానీ దేవుడు మర్చిపో. దేవుడు ఒక రోజు పిలిచి ఆయనకు ఉన్నతమైన పదవి ఇచ్చాడు. నిన్ను ఒక రోజు దేవుడు పిలుస్తాడు, నీ పిల్లల్ని పిలుస్తాడు, వారిని ఉన్నతమైన వారిగా చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఇంకా ఎదగలేదు, ఏమి చేయలేకపోయావు, మేము ఇంతేనా అని అన్నట్టు అనుకోవాల్సిన పని లేదు. ఆయన నిన్ను గొప్ప వ్యక్తిని చేయాలంటే ఒక 100 ఏళ్ళు పడుతుందా? అదే 100 ఏళ్ళు పట్టదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజు కూడా పట్టదు ఆయనకి. నువ్వు ఎక్కాలి అబ్రాహాములాగా, ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి. అక్కడ ఉంటది కొట్టేది. నేను ఎక్కలేనండి బాబా అంటే కష్టం. ఆయన మర్చిపోయాడంట. యేసేపు అన్నాడు, బాబా నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు గొప్పడు అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని తల్లి అంటే అదే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు చదివించినప్పుడు. నువ్వు డాక్టర్ అయిన తర్వాత నన్ను ఆడు అమ్మా నేను మర్చిపోతానంటాడు, కానీ భార్య ఏం చెప్తాడు చెప్పండి? భార్య వచ్చినాడికి ఏమైపోతాడా? మర్చిపోతాడు. నేను అందరూ మర్చిపోతాడు, నేను అసలు మర్చిపోలేదు. మేము మర్చిపోము, మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. 10 మంది మర్చిపోతారు తల్లిదండ్రులని. అమ్మమ్మని, తాతయ్యల్ని మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారా? డబ్బులు వచ్చినాడు ఎవరిని మర్చిపోతాను? అందరిని ఎవరిని బొమ్మ ఎక్కడో కదా. మీరెవరో అంటాడు. మీరెవరు? డబ్బులు నీకేం చేసి కంటికి మసక కలిగించినాయి. మీరెవరండి? అలా ఒక క్రైస్తవుడు ఉండకూడదు. గతాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకో. ఎన్నడు దేవుడు నిన్ను మనుషులు మర్చిపోతారు. మనుషులు ఏమవుతారు? రాజుగారు మర్చిపోతారు. జాగ్రత్త. తమ్ముడు అన్నగారు, నాన్నగారు తమ్ముడు మర్చిపోతారు, కానీ నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త నిన్ను ఎన్నడూ మర్చిపోలేదు. నిన్ను మర్చిపోతే మనం ఎప్పుడో మట్టిలోకి పెట్టాం. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, కానీ నీవే ఆయన ఏం చేసావు? పూర్తిగా మర్చిపోయావు. నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీకు వచ్చే రాబడిని బట్టి కదా, అనుక్షణము నిన్ను జ్ఞాపకం చేసుకునే నీ సృష్టికర్తని మర్చిపోయి కదా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఆఖరిగా నా అధిపతులు 16:28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకును. చూసారా ఏమంటున్నాడండి? యెహోవా ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా.
సంసోనుకు దేవుడు బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, హోదానిచ్చాడు, పదవి ఇచ్చాడు. ఆయన అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇతడు మరిచిపోయాడు. ఏం చేశాడు? మర్చిపోయి ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో, ఎక్కడ పడుకున్నాడో కదా. అతడు పడుకోకూడని ప్లేస్ లో పడుకున్నాడు, ఉండకూడని ప్లేస్ లో ఉన్నాడు. అయ్యో, నా దేవుడు నన్ను చూస్తే బాధపడతాడు. ఇది వైన్ షాప్ కదా, ఇది త్రాగుబోతులు ఉండే స్థలము, ఇది వేషలు తిరిగే స్థలము, ఇక్కడ నేను పోకూడదు కదా అని ఏమైనా ఆ జ్ఞాపకం ఉందా? నేను వెళ్తా పోకూడదు, ఇది పేకాటాడే స్థలము, మత్తిపానీయులు సేవించే స్థలము, ఇక్కడ ఉండకూడదని ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాడా? వెళ్ళిపోతే సంసోను, నీ మీదకి నీ శత్రువులు వచ్చారు, ఫిలిష్తీయులు వచ్చారు అనగాని పైకి లేచిను కానీ యెహోవా అతన్ని ఎడబాసి. అప్పటికే దేవుడు అతన్ని హెచ్చరించి ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు, నువ్వు పోవద్దని చెప్పి ఉండొచ్చు. కానీ తనలో ఉన్న బలము, అహంకారము, గర్వం మాట వినకుండా చేస్తుంది కొన్నిసార్లు కదా. చాలా మంది మాట ఏంటండి, ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? అన్ని పోయిన తర్వాత ఎప్పుడు కదా. ఒక చక్కటి పాట ఉంటది కదండి, అది మనసులో ఆడుతుంది. కానీ బలము క్షీణించిన తర్వాత కదా, అప్పుడు దేవుడు నాకు గుర్తొచ్చాను. ధనమంతా పోయిన తర్వాత దేవుడికి ఇద్దామంటే లేదు కదా. కేక ఒకటి వినపడుచున్నది. ఒక చక్కటి పాట, హృదయ రంగం కదా. హృదయ రంగంలో అని బలము పోయింది. ఈ రెండు కనులు పెరిగేశారు. మరి బాణం ఇచ్చికిని తోడేశాడు అనుకున్నాను నేను. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయండి? బాణం. ఎప్పుడు బాణం కదా ఆయుధాలు పట్టుకుని రెండు చేతులు వెనక తిప్పి నత్త కన్ను తోడినట్టుకు తోడేశారు. నత్త కన్నులు తోడతారు కదా, ఇలా దింపి ఇలా తోడారు. అందుడైపోయాడు. అందుడైపోతే తీసుకెళ్లి పశువులు తిప్పేటువంటి గానుగులో పడేస్తే, ఈ పశువు ఉండవలసిన స్థలంలో ఇతడుండి ఆ గాలికి చీకటి, కళ్ళున్నవాడికి లైట్తో వెలుతురుతో పనేటి, కళ్ళు లేనివాడికి లైట్ ఉన్నా వెలుగున్నా వెలుగు లేకపోయినా చీకటే. అప్పుడు ఆ చీకట్లో ఏమండి, ఆ గుడ్డితనంలో అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఏం గుర్తు చేసుకుంటున్నాడు? దేవుడు నన్ను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎన్నిసార్లు ఫిలిష్తీయులను తప్పించాడు. నేను ఆ యొక్క గాడిద ఏమండి పచ్చ ఈ దవడ ఎముక తీసుకుని 1000 మందిని కొట్టినప్పుడు దేవుడు నన్ను తప్పించాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ, గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ, గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ, నేను వెళ్తుండగా సింహాన్ని చీల్చాను, నేను ఎంత బలవంతుడిని ఇలాగ అయిపోయాను. ఆయనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఆయన మరిచితే ఎక్కడికి వెళ్ళిపోయాను? వేషగృహాలకు వెళ్ళిపోయాను, వారిని విడిచిపెట్టాను, భర్తని విడిచిపెట్టాను, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాను, త్రాగుబోతులతో ఉన్నాను కదా. కావులు చెప్తానే ఉన్నారు, మాటం లేదు. మరి వెంటనే ఆపరేషన్ చేస్తాక ఏమన్నా ఆపరేషన్ చేసి కాలమా? ఇప్పుడులాగా ఏమన్నా కళ్ళు ఊడిపోయి బాబా పెట్టారని చెప్పి చేస్తారు. అప్పుడేం చేస్తారండి? నష్టమే కదా. ఈ ఏడుస్తూ 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 ఉన్నాడు. అప్పుడు వీళ్ళు జాతర చేసుకుంటున్నారు వీళ్ళు ఫిలిష్తీయులు వాళ్ళ దేవతకి. అప్పుడు ఎవడో అన్నాడంటారే, ఆయన తీసుకుంటా మన శత్రువున, వాడు ఎదురుగా పెట్టి మనం తాగుదాం, డాన్స్ లేదాం, ఆయన ఎడకారుద్దాం అంటే పాపం ఈ గుడ్డోడిని తీసుకెళ్తే ఈయన అన్నాడు, ఈ గుడికి ఆధారం ఒక స్తంభాలు ఎక్కడున్నాయి మహాప్రభు అంటే ఇంకొయ్యేవి. ఇలా ఆనుకున్నాడు. ఆనుకుని అప్పుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా విడిచిపెట్టలే దేవుడు. అరే, ఇంత పని చేసాడు ఈయన, ఇన్ని పాపాలు చేశాడని చెప్పి దేవుడిని కోపగించాడా? లేదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రభా, యెహోవా నన్ను ఒక్కసారి బలపరిచి నన్ను జ్ఞాపకం చేసి పశ్చాత్తాపం వచ్చేసి హృదయం పగిలిపోయింది. జీవితం అంతా నెవరేసుకుంటున్నాడు. ఎలా నేను జీవించాను, నా దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు, మాట ఏనలేదు నేను. ఆయన నన్ను అనుదినం జ్ఞాపకం చేసుకుంటూ నేను మాట ఏనలేదు అని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ చిన్న ప్రార్థన చేసే, ప్రభా ఈ ఒక్కసారి బలపరచవా, నా శత్రువులతో బాధ తీర్చుకోవాలి,
అని కన్నీటితో ప్రార్థన చేయగానే కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు సంసోని జ్ఞాపకం చేస్తుంది. మరలా తన కృపనిచ్చాడంతే. మునుపటి వల్లే మరలా బలం వచ్చేసింది. దేవుని ఆత్మ బలంగా వచ్చింది. ఏమంటే ఆ పెద్ద గుడిని అలా వంగగానే గుడంతా కూలిపోయింది కదా. ఏ స్థితిలోనైనా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సిలువలో దొంగ అన్నాడు 23:42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. అంటే ఒక చిన్న ప్రార్థన చాలండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. నేను గుర్తు చేసుకోవడా, నువ్వు ఎవరికంటే శ్రేష్ఠుడివి. పక్షుల కంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు కదా. ఈయన ఎవరంటే బందిపోడు దొంగ. మంచోడా, మంచి సాక్ష్యం ఉందా? ఏమి లేదు. బ్రతికినంత కాలం కూడా మనుషులు దోసుకుని బ్రతుకున్నాడే. అదే స్థితిలో దొరికితే సిలువేసేసారు ఆయన్ని. అప్పుడు ఆయన అంటున్నాడు, మేము చేసిన న్యాయమే, నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు అన్నారు, అప్పుడు దాగింతగా నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో. ఎంత కృప దగ్గరగా ఉంది మనకి కదా. యేసు ప్రభు కృప నీకు ఎంత సమీపంగా ఉంది ఈ రోజుల్లో. నువ్వు దాటిపోతున్నావేమో, ఆయన మర్చిపోతున్నావేమో. జాగ్రత్త, ఆయన నిన్ను మర్చిపోలేదు. ఒకవేళ ఆయన నిన్ను మర్చిపోతే మారు మనసు కోసము యాషావు కన్నీళ్లు విడిచును, కానీ మారు మనసు పొందిన అవకాశము లేదు. ఈ కృపను నువ్వు దాటిపోతే మరెన్నడూ నీకు కృప రాదు. ఇది కృప, యేసు కృప. యేసు ప్రభు కృపా పాత్రలు ఇస్తే తర్వాత ఆయన ఉగ్రత పాత్ర పట్టుకుంటాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఒకవేళ ఆయన మర్చిపోయావేమో, ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో, ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. కలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా వందనాలు. ప్రయాణాల్లో, జాబుల్లో, అన్ని విషయాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా వందనాలు నాయన. మేమే కొన్నిసార్లు మర్చిపోతాం. అలా ఉండనవద్దు, క్షమించి మా ప్రభువా సిలువలో తవ్వుకున్నటువంటి ఆ పశ్చాత్తాపం, సంసోనుకున్నటువంటి లాస్ట్ స్థితిలో పశ్చాత్తాపం మాకు దయచేయండి. పక్షుల కంటే మమ్మల్ని శ్రేష్ఠులుగా ఇచ్చిన దేవుడా, పక్షులు పోషింపబడుతున్నాయి. మేమెందుకు చింత బెంగ కలిగి ఉండాలి? మేమెందుకు ప్రభావ విచార కలిగి ఉండాలి? నీవు మాకుండగా ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. ఆ యొక్క నాయన ఆ ప్రచండమైనటువంటి తుఫానులో, వరదల్లో వాడని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎత్తబడిన మాటలు దీవించండి, నన్ను వాడుతున్నందుకు ప్రభా మీరు మహిమ తెచ్చుకోండి. తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఈ ప్రియులతో మీరు మాట్లాడినారు నాయన. ఇంటికి వెళ్ళి లోతుగా పశ్చాత్తాపడి వారిగా చేయండి. మా ప్రియులు జాబులు దీవించండి, చేతు పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించండి. స్టూడెంట్ జ్ఞాపకం చేస్తుంది. బలహీనలు ఉంటే స్వస్థపరిచండి. అప్పులు రుణములు తీర్చండి, కాపాడండి. చనిపోయిన తల్లిని దర్శించండి, ప్రెగ్నెంట్ స్త్రీలని దర్శించండి. గర్భఫలం లేని వారికి శ్రేష్టమైన గర్భఫలం, రక్షణ మారు మనసు, రక్షణ మారు మనసు దయచేసి, మారు మనసు పొందిన వారిని స్థిరపరచండి. సొంత మందిరం ఈ స్థలం మనకు దయచేసి, రాబోయే రోజులకి పరిచయం బహుగా ఆశీర్వదించి దీవించి, నాతో మాతో మీరు సన్నదించి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదాకాలం సంఘానికి తోడే ఉన్నది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.